తీర్చమంటారా? ఆగండి. ఏమిట్రా? డబ్బిచ్చినాక దింపండి గోతిలో. ఇస్తారులేరా? ఇస్తారులేండి, కానీ గోతిలోకి దించే ముందు పూజకి డబ్బిచ్చేయాల. పూజ ఏమిట్రా? గొయ్యి తవ్వటానికి ముందరే పార పూజ పొలగ పూజ చేస్తామండి. వాటి ఖర్చు 20 అవుద్దండి. ఇస్తారులేరా? కుదరదు. డబ్బిస్తే కానీ తెంచడానికి వీల్లేదంతే. ఇచ్చేరా ఉత్త డబ్బు మనిషి, ఆడి కట్టం సుఖం తెలీదు. అవునులేండి, మాకేట తెలుస్తుంది. మాకు దొరికేది సాగు గిరాకీలే. ఇవరా తెంచండి. గట్టిగా పడుకోండి. బాబాయ్, తమ్ముడు చేతికి ఉంగరం ఉందంట. సో నేను చనిపోయి స్వర్గానికి వచ్చేసినాను సార్. సో ఇంకా కాలేజీకి రావడం కాదు సార్. హే వాట్ ఇస్ దిస్ భరత్? నువ్వు ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తే స్వర్గం పైకి కాస్త నీతి నిజాయితీ ఉండాలిరా. ఎల్లవయ్యా ఏటి నీతి నిజాయితీ. ఇందాక నేను డబ్బు అడిగితే నాకు మనిషి కట్ట సుఖం తెలియదన్నావు. ఇప్పుడు ఉంగరం మీకు. నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతూ ఉన్నదిరా. నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రవో నరుడా. మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా. ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి. ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే. మనిషి కంటే ఎక్కువైపోలేదట్టి. తీరా నరసింహ. ఉండండి రా, వాళ్ళతో గొడవ ఎందుకు? ఒక 20 రూపాయలు ఇచ్చి. 20 రూపాయలు ఉంగరం వచ్చిందండి. ఉంగరమే కావాలా? కాస్త మంచి చెడు ఉండాలిరా. పోనీ ఒక 50 రూపాయలు తీసుకో. కుదరదు. అదేంట్రా సాంబయ్య, ఏమిటా పట్టుదల? ఊళ్ళోకి వచ్చి బతకాల్సినవి. ఎదురుతున్నావా? మేము ఊళ్ళోకి వచ్చి బతకడం మాట ఎట్టా ఉన్నా నువ్వు సత్తే మాత్రం మా కాడికే రావాలా. అందే లేత కడదా. గిట్టడం ఏంట్రా ఈ మాత్రం పనికి? పెద్ద కట్టబడిపోయినట్టు. అవునండి, మా కట్టం ఏముంది? మీలో చాలా మంది మా ఉద్యోగమే చేస్తున్నారుగా. ఇంటికి వచ్చిన కోడల్ని కట్టం తీసుకురాలేదని కిరసనాయలు పోతే తగిలెట్టేస్తున్నారుగా. సిగ్గునాకపోతే సరే. చేత్ మీ అంత సెండాలపు మనుషులం కాదులేండి, బతికుండగానే కాల్ చేయడానికి. నాకు అర్థంగా అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టు. ఓ 50 ఇప్పించండి, మీ ఉంగరం ఇచ్చేస్తాం. కానీ డబ్బు అడగపోద్ది. సార్ ఏంటి సార్ అది? డబ్బే అడిగిపోద్దా బాబు? పుణ్యం చేస్తే మనిషి మళ్ళీ తిరిగి పుడతాడండి, కానీ పుణ్యానికి పోతే డబ్బు మళ్ళీ పుట్టదండి. మాకు ఆ పుణ్యం వద్దు గాని డబ్బే ఇప్పించండి చాలు. అంటే ఎస్.